వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 11 ధవల సింహాసన తీర్పు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన 20:11లో ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని, భూమి ఆకాశాలు పారిపోయాను అని భక్తుడైన యోహాను తనకు దేవుడు చూపించిన దర్శనాన్ని మనకు గ్రంథస్థం చేసి వినిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పాలన తర్వాత జరగబోయే చివరి తీర్పు ఇది. చనిపోయిన పాపులందరూ పునరుద్ధానం చెంది క్రీస్తు ఎదుట తీర్పుకు నిలబడతారు. ఇవన్నీ నమ్మాలండి, బైబిల్లో రాయబడి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి నిజమే మనం నమ్మాలి తప్పనిసరిగా. యోహాను 5:25-30లో కూడా ప్రభు దీని గురించి వివరిస్తాడు. ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను అని 5:27లో కూడా చెప్తూ ఉన్నాడు. తనకి ఇవ్వబడిన అధికారం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ చివరి తీర్పులో ఆయన స్వరం విని సమాధుల్లో ఉన్న వారందరూ బయటకు వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు అని యోహాను 5:29లో చెప్పబడింది. వీరెప్పుడు రక్షణ గురించి విని ఉండలేదు, వారికి రక్షణ గురించి ఏమీ తెలియదు. ఈ తీర్పు సమయంలో గ్రంథములు తెరవబడి జీవ పునరుద్ధానమునకు వెళ్ళిన వారి పేర్లు అక్కడ లేవని తెలుస్తుంది. వారికి క్రియల వల్ల తీర్పు తీర్చబడుతుంది. యాక్చువల్గా ఈ జీవగ్రంథంలో పేర్లు లేని వాళ్ళు అసలు అక్కడి వరకు అంటే ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం, లేని వారే అక్కడ ఉంటారు. దేహంతో జరిగిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు న్యాయపీఠం ఎదుట నిల్చోవాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. చివరి తీర్పుకు ముందు మరణించిన వారు, పాతాళంలో ఉన్నవారు పునరుద్ధానులైన తర్వాత చివరి శత్రువులైన మరణము పాతాళమును కూడా జయించబడుతుంది. ఇక వాటితో పని లేదు. పాతాళము అంటే నరకాగ్నికి పోకముందు తాత్కాలికంగా ఏర్పరచబడిన స్థలం. ఇవన్నీ మనము జ్ఞాపకం పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలండి. ఈ తీర్పుతో 1000 ఏళ్ల పాలన ముగించబడిన తర్వాత యుగం మొదలవుతుంది. అంటే కొత్త ఆకాశం, కొత్త భూమి, అంత నాశనం గావించబడి కొత్త సృష్టి. ఈ చివరి తీర్పు అన్ని తీర్పుల కంటే గొప్పది. ఇందులో సృష్టి మొదటి నుండి ఉన్న ప్రతి దుర్మార్గుడు దేవుని ఎదుట నిలవాలి. యేసుక్రీస్తు తీర్పు ఎదుట నిలబడి ఉన్న వారందరూ రక్షణ తృణీకరించారు కాబట్టి రెండవ మరణము సంభవిస్తుంది. ఆ తర్వాత కొత్త ఆకాశము, కొత్త భూమి ఏర్పడి సృష్టి ఆరంభంలో దేవునితో సహవాసం చేసిన ఆదాము హవ్వల వలె మనం కూడా ఆయనతో ఉండాలని దేవుడు చేసిన ప్రణాళిక పూర్తవుతుంది. ఏదైనా వనంలో దేవునితో వాళ్ళు ఎలాగున్నారో మనం కూడా అలాగే ఉండబోతున్నాం. దేవుడు మానవుని తన స్వరూపంలో సృష్టించాడు, కానీ దాన్ని పాపం ద్వారా మానవుడు పోగొట్టుకున్నాడు. దేవుడు తన గొప్ప ప్రేమ చేత తన కుమారుని త్యాగం ద్వారా తిరిగి మనలను తన దగ్గరికి తీసుకొని చేయబోతున్నాడు. ఆ ప్రయత్నంలో ఈ చివరి అంశము ఈ తీర్పు. దీని ద్వారా తనను అంగీకరించని వారిని నాశనం చేసి మనల్ని తన దగ్గర చేర్చుకుంటున్నాడు. విశ్వాసులందరూ మనం ప్రార్థన చేయాలి. మేల్కొని తమ ప్రియులను, అన్యులను ఈ తీర్పు ఎదుట నిలవకుండా ఉండేటట్టు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా ఈ తీర్పుల గురించి జ్ఞాపకం చేసి మమ్మల్ని జాగ్రత్తగా ఉండేటట్టుగా వార్నింగ్ ఇస్తున్నారు నాయన. మీకు స్తోత్రం తండ్రి. విశ్వాసులందరూ కూడా తండ్రి ఈ విషయాలు అర్థం చేసుకొని నమ్మి హృదయాల్లో స్థిరపరచుకొని అకార్డింగ్గా ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.